పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ను సందర్శించారు మంత్రి జూపల్లి. టూరిజం ఇన్వెస్ట్మెంట్ ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఏ అవకాశం వచ్చినా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ముందుకు వెళ్తూనే ఉంటామని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. హాట్ ఎయిర్ బెలూన్ షో హైదరాబాద్ లో ప్రెజెంట్ చూపల్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఇదే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి మంత్రి జూపల్లి ఉన్నారు. సార్, మార్నింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలా ఉంది? కొత్త అనుభూతి, ఆనందం, ఆహ్లాదం, అనుభూతి, అడ్వెంచర్. సో ఆల్మోస్ట్ అబౌట్ 2500 feet ఎబో సీ లెవెల్ వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్ మొత్తం పైనుంచి వీక్షిస్తే చిన్నగా అవపడుతుంది. మన మాన్యుమెంట్స్, అదేది గోల్కొండ ఫోర్టు, అట్లాగే చార్మినార్ కానీ రకరకాల గండిపేట రిజర్వాయర్ కావచ్చు, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోను మొదటిసారి హైదరాబాద్కు పరిచయం చేయడం జరిగింది. దీనికి చేసిన ఉద్దేశం ఏంటంటే టూరిజం శాఖ ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇప్పుడు సరే మన దేశంలో అంటే మన రాష్ట్రం కొత్త, కానీ విదేశాలలో ఇట్లా ఒక్కొక్క దేశంలో కొన్ని వేల డ్రోన్స్ ఉంటాయి. సో దీని మూలంగా ఏంటంటే టూరిజంను ప్రమోట్ చేయడం కోసం దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్, సపోజ్ ఈ బెలూన్స్ తయారు చేసి ఒక బెలూన్ తయారు చేయాలన్నా, ఒక బెలూన్ ఆపరేట్ చేయాలన్నా కనీసం మినిమం 10 members, ఒక్కొక్కరికి కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. రెండవది ఒకటి ఎంప్లాయ్మెంటు, దీని మూలంగా పర్యాటకులు వస్తారు. ఆధారపడండి హోటల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రకరకాల ఇతర పద్ధతుల ద్వారా వాళ్ళకు కూడా ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ. రెండవది దీని ద్వారా మన తెలంగాణ టూరిజంలో ఉన్నటువంటి హెరిటేజ్ బిల్డింగ్స్ను, అంటే హెరిటేజ్ స్ట్రక్చర్స్ను చూపించి ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఎట్లయితే మిస్ వరల్డ్ తీసుకొచ్చింది. రీసెంట్ డేస్లో మిస్ వరల్డ్ కానివ్వండి, మొన్న మెస్సీ వచ్చి ఆడడం కానివ్వండి, ఇలాంటి గ్లోబల్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ని హైదరాబాద్కి పరిచయం చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్కి మీరు ప్రధానంగా మంత్రిగా ఉన్నారు. ఎలా ఇదంతా పాసిబుల్ అవుతుంది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు. డెఫినెట్గా చేసిన దానికంటే ఇంకా చేయాల్సిన కూడా చాలా ఉంది. మీకు తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన పరిస్థితి ఉంది అన్నప్పుడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఉపాధి అవకాశాలు కల్పించాలా, టూరిజం ప్రాంతాలు ఉన్న ప్లేసులో అవసరమైనటువంటి వసతులు, వనరులు, ఫెసిలిటీస్ కల్పించాలి. ఈ యొక్క టూరిస్టులు వచ్చేటువంటి వాళ్లకు కళాకారులు ఉన్నారు, వేలాది మంది కళాకారులు, వాళ్ళకు కూడా పాపం జీవనాధారం లేదు. సో ఈ టూరిజం ప్లేసెస్లో టూరిజం అట్రాక్ట్ చేయడం వల్ల ఈ కళాకారులకు కూడా కొంత ఆదాయం రావాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చాలా మంది ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు హైదరాబాద్లోనే పెట్టొచ్చు కదా, పర్మనెంట్గా పెట్టొచ్చు కదా అన్నారు. ఇందాక మీ కార్పొరేషన్ చైర్మన్ కూడా అన్నారు. అలాంటిది ఏమైనా ఆలోచనలో ఉన్నారా? ప్రభుత్వం పెట్టుబడి పెట్టదు, ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టాలి. అందుకనే ఈ రోజున తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు లేనటువంటి నూతన టూరిజం పాలసీని తీసుకురావడం జరిగింది, చట్టం చేయడం జరిగింది. ఆ పాలసీ ద్వారా పెట్టుబడులు పెట్టే వాళ్ళకు ఇన్సెంటివ్స్, వాళ్ళు కొంత వసతులు, వనరులు, ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. సో దాని ద్వారా వాళ్ళు అట్లాంటి పెట్టుబడులకు వస్తారు. మన ఇవ్వకపోతే ఇంకో రాష్ట్రం ఇస్తాము. సో అందుకని వీటిని చూడడం ద్వారా ఇవి పెట్టాలని ఆలోచన వస్తుంది. చివరిగా సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరు పల్లెకు బయలుదేరిపోతూ ఉంటారు, సొంతూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సంక్రాంతి, మొన్న కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్, ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ షో, మొత్తం సంక్రాంతినే మీరు ఒక మోడర్న్ సంక్రాంతిని తీసుకొచ్చారు. ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుందా ఇలా? ఈ సంక్రాంతి పతంగులు కూడా ఎప్పుడో మనకు 1000 సంవత్సరాల కింద వచ్చినటువంటిది. మారుమూల ప్రాంతంలో అది కనుమరుగవుతాం. మళ్ళీ మన సంస్కృతిని, మన ఆటపాటల్ని పునరుద్ధరించడం కోసం ఈ యొక్క పర్యటనలో పెద్ద ఎత్తున చేయడం మూలాన మీడియా ద్వారా ప్రజలకు వెళ్ళడం ద్వారా వాళ్ళు కూడా మళ్ళీ ఎట్లయితే ఒకప్పుడు కబడ్డీ కనుమరుగైంది, మళ్ళీ కబడ్డీ పోటీ ఉంచడం ద్వారా మళ్ళీ గ్రామ స్థాయిలో కూడా నిన్న కూడా కబడ్డీ నేను పోయి అటెండ్ వచ్చింది. సో అంటే ప్రజలను మోటివేట్ చేయడం, ఎక్కడో ఒక సంఘటన చేయడం మూలన అది ఆ పబ్లిసిటీ అయ్యి ప్రచారం జరిగి దానిలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఈ పండగ ఏదైతే ఉందో, సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరు ఆంధ్ర వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మోడర్న్ సంక్రాంతిని హైదరాబాద్కి తీసుకొచ్చాము.
కనుమరుగవుతున్నటువంటి పండుగలు లైక్ టైటన్ ఫుడ్ ఫెస్టివల్ కానివ్వండి, హాట్ ఎయిర్ బలూన్ షో కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు తీసుకురావడంలో తెలంగాణ టూరిజం శాఖ విజయవంతమైందని అయితే మంత్రి జూపల్లి కృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో హేమ బిగ్ టీవీ, పరేడ్ గ్రౌండ్స్.